మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 12 చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్. శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి అతీంద్రియ శక్తులతో వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజున రాత్రి 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడు అవుతాడు. డబ్బు పరంగా ఏ సమస్యలు ఉన్నా, అప్పు సమస్యలు ఉన్నా, ధన సమస్యలు ఉన్నా, ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి. మీకు ఇంటి పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా అటువంటి చెడును దోషాలను తీసేయడానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని మనకు పరిహార శాస్త్రంలో ఉంది. ఈ పౌర్ణమికి సరిసమానమైనటువంటి పరిహారం ఏదైనా ఉంది అంటే అది ఈ ఉప్పు పరిహారమే. ఇది చక్కగా సిద్ధిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పౌర్ణమికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అదేమిటి అంటే ఉగాది తర్వాత వస్తున్న ఫస్ట్ పౌర్ణమి. మనకు మంచిగా శుభాలను చేయడానికి మాత్రమే ఈ పౌర్ణమి వస్తుందని పండితులు చెప్పటం జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి లోపలకు ప్రవేశించినప్పుడు లేనిపోని కష్టాలు, నష్టాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా అలాగే కనిపించదు. మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేమిటి అంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం ఒకటి. అలాగే చేతిలో డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలవకపోవటం, చేసిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకుండా ఉండటం, ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటము, ఇలాంటి సమస్యలను బట్టి మన ఇంట్లో ఏదో చెడు శక్తి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి సమస్యలన్నిటినీ, నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేయడానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా చేయటం వలన మనకు త్వరగా ఫలితం అనేది ఇస్తుంది. ఎందుకంటే పౌర్ణమి పరిహారాలకు పెట్టింది పేరు. పౌర్ణమి కోసం పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది. కానీ ఈ పౌర్ణమి ఘడియల్లో చేసేటటువంటి పరిహారం ఏదైనప్పటికీ కూడా కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ రోజున చేసే ఉప్పు పరిహారం అనేది సరి సమానమైనది. మరి ఇంతకీ ఆ ఉప్పు పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ఉప్పు పరిహారం కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున ఖచ్చితంగా ఇంటిని, వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడుచుకునేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని మీరు ఇంటిని తుడుచుకోవటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఏమైనా ఉంటే ఆ నీటిలోనికి వచ్చి ఆ నీటిని మనం బయట పారవేసేటప్పుడు అవి మొత్తం కూడా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ దరిద్రమంతా కూడా ఆ నీటి రూపంలో, ఆ మురికి రూపంలో వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఈరోజు మాంసాహారం వండకూడదు, బయట కూడా తినకూడదు, కోడిగుడ్డు కూడా తినకూడదు. కోడిగుడ్డును కొంతమంది శాకాహారం అనుకుంటారు, కానీ అది కూడా మాంసాహారంతోనే సమానం. ఎందుకంటే అది ఏ చెట్టుకు కాయటం లేదు కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి ఇటువంటివి కూడా మనం వండుకోకుండా ఉంటే మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబూసుకోవటం, గడపల మీద కూర్చోవటం, తొక్కటం, తిట్టుకోవటము, శాపనార్థాలను పెట్టుకోవటము ఇటువంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. మగవారు కూడా షేవింగ్, గడ్డము ఇలాంటివి చేయకూడదు. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి కూడా చేయటం మంచిది కాదు. ఈ పౌర్ణమి రోజు మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటున కూడా ధరించకూడదు. నలుపుకు పౌర్ణమి అస్సలు పడదు. కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మన జీవితంలో నష్టాలు, కష్టాలు ఎక్కువైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బులు పాలైపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. అలాగే నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ పౌర్ణమి రోజు రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకోవాలి. మీకు అవకాశం ఉంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను ఒకటి తెచ్చుకోండి. పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవటం వలన ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది.
ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పెట్టింది కాబట్టి సముద్రం లక్ష్మీదేవికి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఉప్పుతోటి చేసే ఈ పరిహారం మనకు సంపాదన రెట్టింపు చేయడానికి, మన అప్పులను కష్టాలను తీసివేయడానికి అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇంట్లో ఉన్నా పర్వాలా, లేకపోతే ఒక చిన్న 10 రూపాయల ప్యాకెట్ అయినా సరే మీరు తెచ్చుకోండి. ఉప్పు అనేది కావాలి, అది కూడా రాళ్ళ ఉప్పు కావాలి. గల్లులుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. ఇలా ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి అలా ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. అంతేగాని మెత్తని సాల్ట్ ఉంటుంది కదా, అది మాత్రం మనకు పరిహారాలకు పనికిరాదు. గల్లులుప్పు ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు అయితే తీసుకోండి. మీరు తీసేసుకొని మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదలో ఈ రాళ్ళ ఉప్పును పోయాలి. పరిహారం కోసం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేత్తో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును మట్టి ప్రమిదలో పోసేయండి. ఇక్కడ మనం మట్టి ప్రమిదను మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మట్టి ప్రమిద అంటే అది కూడా లక్ష్మీదేవి స్వరూపమే. మట్టి మన సమస్యలను, కష్టాలను, దోషాలను తీసివేయడానికి మట్టి ప్రమిద అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కనుక ఒక చిన్న మట్టి ప్రమిద అయినా సరే సరిపోతుంది. ఒక చిన్న ప్రమిద చిన్నదైనా పర్వాలేదు. అలా తీసేసుకొని దాంట్లో కాస్త ఎడమ చేత్తో ఉప్పు పోసేయండి. అలా పోసేసిన తర్వాత ఆ ఉప్పులో డబ్బులు పెట్టుకోండి. అంటే ఒక 11 రూపాయలు అవ్వచ్చు, లేకపోతే 20 రూపాయలతో, లేదా ఒక 50 రూపాయలు, లేదా ఒక 100 రూపాయలు, ఇట్లా ఎంతైనా సరే ఆ ఉప్పులో మీరు చక్కగా డబ్బులు పెట్టేసుకోండి. తర్వాత పూజ గదిలో ఒక దీపం పెట్టి ఆ దీపం ముందల ఈ ఉప్పు వేసినటువంటి ప్రమిదను పెట్టుకోవాలి. మనం డబ్బులు పెడుతున్నాం కదా, మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చండి. డబ్బులు ఇంత పెట్టాలి అని రూల్ అయితే మాత్రం ఏమీ లేదు. అలా డబ్బులు పెట్టేసుకొని పూజ గదిలో దేవుడి ముందల ఈ ఉప్పు, డబ్బు వేసినటువంటి ఈ మట్టి ప్రమిదను కూడా అక్కడ పెట్టేసేసి చక్కగా 1 గంట కానీ 2 గంటలు కానీ ఉంచేసుకొని దండం పెట్టుకోండి. అంటే మీ సమస్యలు పోవాలని చెప్పి దండం పెట్టుకోండి. మాకు బాగా కలిసి రావాలి, సంపాదన రెట్టింపు అవ్వాలి, మా సమస్యలు తగ్గాలి, అప్పుల సమస్యలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, లేకపోతే మేము మంచి ఇల్లు కొనుక్కోవాలని, ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో అదంతా కూడా చెప్పేసుకోండి. చక్కగా చెప్పేసుకొని 1 గంట 2 గంటలు అక్కడే ఉంచేసుకొని తర్వాత ఆ డబ్బును, ఉప్పును తీయాలి. ఆ డబ్బుల్ని తర్వాత మీరు ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు ఒక బండి అవ్వచ్చు, ఒక బంగారపు వస్తువు అవ్వచ్చు, ఒక చిన్న ఉంగరం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పొలాలు కానీ భూములు కానీ ఏదో ఒకటి కొంటా ఉంటారు కదా, అంటే అక్కడ ఈ డబ్బుల్ని వాడాలి. పరిహారంలో 116 రూపాయలు పెట్టొచ్చు, ఇష్టం అన్నమాట. 11 రూపాయల కాడ నుంచి 1116 దాకా పెట్టుకోవచ్చు. ఉప్పులో పెట్టేసేసి అలా పెట్టి కాసేపు ఉంచి ఆ డబ్బుల్ని ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అందులో వేసుకోవటం కానీ, లేకపోతే బీరువాలో పెట్టుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం, ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఆ డబ్బు మీద ఉండి మన బీరువాలోకి డబ్బు రావడానికి, అంటే ఎంతసేపటికి తీయటమే కాకుండా బీరువాలో కూడా డబ్బు అనేది నిలవడానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్గా పనిచేస్తుంది. అంటే లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదము కలుగుతుంది. మనకు బాగా కలుసుబాటు కోసము కాసేపు అలా ఉప్పులో ధనాన్ని ఉంచేసి తర్వాత మనము దాన్ని బీరువాలో కానీ, లేకపోతే ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు వాటిల్లో కానీ ఈ డబ్బులు కూడా వేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. తక్కువ సమయంలో షార్ట్కట్లో గొప్ప గొప్ప వాళ్ళు చేసేటటువంటి పరిహారాలు ఇవే. ఇలాంటి వాళ్ళు చెప్పరు. ఇలాంటివి చేసుకోవటం వలన డబ్బు అనేది, సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇలా చేసుకోండి. ఇది ఒక పరిహారం. ఇంకా రెండవ పరిహారం చేసేటప్పటికి మీరు ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే అసలు పరిహారం. ఏం లేదు, ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఎడమ చేత్తో ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు పోసేసి చిటికెడంత పసుపు, కుంకుమ, ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు, అవి కూడా నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలు దానితో పాటుగా 1 రూపాయి బిళ్ళ వేసి ఆ తర్వాత ఈ మట్టి ప్రమిదను మీరు మీ ఇంటి బీరువా కింద పెట్టాలి. ధనపరంగా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెలుసుకోవడానికి, డబ్బు అస్సలు నిలబడట్లేదు, ఎంత సంపాదించినా కూడా ఉండట్లేదు, మాకు కనీసం ఖర్చులు కూడా సరిపోవటం లేదు, మాకు సంపాదన అనేది రెట్టింపు అవ్వాలి, బీరువాలోకి డబ్బు రావాలి, ఇంట్లో ఖర్చులు తగ్గాలి అని చెప్పేసి మీరు మనసులో చిన్నగా సంకల్పం చెప్పుకొని బీరువా కింద పెట్టుకోండి. ఎందుకంటే మనం బీరువా లోపల డబ్బులు పెడతాం కాబట్టి దీన్ని బీరువా కింద పెట్టడం వలన ఏదైనా చెడు ఉన్నా కూడా అన్నిటినీ కూడా గ్రహించేస్తుంది. ఇందులో వేసినటువంటి ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమలు, అలాగే రూపాయి బిళ్ళ, ఇవన్నీ కూడా
అద్భుతమైనటువంటి పరిహార శాస్త్రంలో ది బెస్ట్ రిజల్ట్ను ఇస్తాయి ఆవాలు. చూడడానికి చిన్నవిగా కనిపించిన మనకు దిష్టి దోషాన్ని, చెడును తీసివేయడానికి ఈ ఆవాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అలాగే ఇక ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. పసుపు, కుంకుమలు పవిత్రమైనవి, శుభకరమైనవి. ఇక రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వీటన్నిటినీ కూడా ఒక రాత్రి మీరు ఇట్లా 8 నుంచి 12 గంటల మధ్య ఒక ప్రమిదలో వేసి బీరువా కింద పెట్టి దాన్ని ఆ నైట్ అంతా ఉంచేయాలి. అలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు అన్నిటినీ కూడా ఆ రాత్రంతా కూడా ఇవి లాగేసుకొని చక్కగా మన దోషాన్ని తీసేసుకుంటూ ఉంటాయి. తర్వాత దాన్ని ఉదయాన్నే లేచేసి మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ఏదైనా కవర్లో పోసి నీళ్ళల్లో పోసేయడం కానీ, ఏదైనా డ్రైనేజీలో, కాలువలో కానీ పోసేయండి. ఇక తర్వాత చూడండి, ఆ తర్వాత నుంచి మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయి డబ్బు పరంగా అంటే మీ సంపాదన రెట్టింపు అవ్వటము, మీకు బాగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం అనేది మీ సంపాదనను రెట్టింపు చేసుకోవడానికి, ఇంకా అప్పుల సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడడానికి ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు. తర్వాత అది బయటపడేసి ఆ మట్టి పాత్రను మీరు కడిగేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని లోపలికి తీసుకొని పోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అది పారేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మళ్ళీ ఈసారి మీరు వాడుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఇక అలా చేసేసుకొని చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వలన తిరిగిలేని ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ఆ రూపాయి బిళ్ళను మీరు ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేకపోతే ఏదైనా హుండీలో వేసేయండి, లేకపోతే ఎవరికైనా దానంగా ఇచ్చేసినా సరిపోతుంది. ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదు. ఈ చిన్న పరిహారం చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా పౌర్ణమి రోజు ఈ ఉప్పు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది. హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమ మహాబలుడు, అర్జునుడికి ప్రియసకుడు, శ్రీరామదాసుడు, ఎర్రని కన్నులు గల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణుడికి గర్వం అణిచినవాడు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు మరియు వైశాఖ దశమి నాడు 2 సార్లు జరుపుకుంటారు. ఎందుకంటే హనుమ 2 సార్లు జన్మించాడు. మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు. మరలా హనుమ సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు. అప్పుడు హనుమ చనిపోతాడు. అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ. ఇలా హనుమ 2 సార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు. హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు. ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉదయాన్నే స్నానం చేసుకుని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమ అతిబలం పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు. హనుమంతుడి గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి. కలో కపి వినాయకౌ అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం.
ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం. అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షస శాంతకుడైన అలాంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని అర్థం. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయము, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకు పూజ, హనుమాన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము. ఈరోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి అప్పాలు, అరటి పండ్లు సమర్పించుకోవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రము, హనుమత్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. కుదిరిన వారు గుడికి వెళ్ళాలి, లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి. లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము. హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును. ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటిన ధరించటం, ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. ఈ చైత్రమాసము శుక్లపక్షంలో వచ్చే హనుమాన్ జయంతి నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తినండి చాలు. 1 గంటలో ఒంట్లో ఉన్న దరిద్రాలు పోయి ఆయుష్ పెరుగుతుంది. అపర కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును తినటం వల్ల మీ ఒంటికి సర్వశక్తులు వస్తాయి. హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోనికి వస్తుంది. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదనలో జయం సాధించాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు.
తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు దీనిని మహాప్రసాదంగా భావించి తింటారు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు తమలపాకులు ఉంచి దానిపై పంచదారను వేయాలి. స్వామివారిని నిష్ఠగా పూజించి నెయ్యితో దీపం వెలిగించాలి. తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడికి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి. ఇక ఇప్పుడు స్వామివారి పటం ముందు పెట్టిన తమలపాకును పంచదారతో సహా తినాలి. ఇలా తినటం వల్ల 1 గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి. హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ ఆకును తిని ఆయుష్ను పెంచుకోండి. ఆనందంగా జీవించండి. మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో వస్తుంది.